మాకు బాధ ఉండి కనీసం మన సమాచారం కూడా చెప్పలేదు. అదే పొరపాటు అది ఏం చేస్తుంటే అతను ఫోన్ లోనే మీతో డైరెక్ట్ కాంటాక్ట్ పోయింది. అంత అనుభవం లేక అలవాటు లేక జర్నలిస్ట్ కాదు కాబట్టి బేసికల్ గా ఐఎన్పిఆర్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. జర్నలిస్ట్ గానే చెప్పలేదు మీరు వస్తున్నారు. మా బాధ అంతా అదే సార్, మిమ్మల్ని దూరం చేసే పరిస్థితి మేము లేము. నేను కడపలో మీరు బీరోగా ఉన్నప్పుడు నేను దుర్గాన్న దగ్గర టౌన్ రిపోర్టర్ గా అందరి దగ్గర పనిచేసినాను. మీ గురించి నాకు అంతా తెలుసు బాగా. మీరు వస్తున్నారంటే మేము ఎట్లా చేసుకోవాలో అందులో నాకు బాధ్యత ఉంది. నేను చేయాలనేది నాకు లోపల ఉంటుంది కదా సార్. కమ్యూనికేషన్ గ్యాప్ నేను పని బాగున్నాను సార్. మీరు వస్తున్నారంటే మిమ్మల్ని తీసుకెళ్ళాలని నేను శ్రీనివాస్ రెడ్డి విజయవాడకు వచ్చి జేఎన్టీలో ప్రోగ్రామ్ బలతం చేసి రిక్వెస్ట్ చేసి వచ్చినాం. ఐఎన్పిఆర్ వచ్చింది సార్. ఐఎన్పిఆర్ ఇచ్చారు అసలు గ్రూప్ లో ఇచ్చారు. మాకు బాధ ఇచ్చారు. చాలా బాధపడ్డాను. మా సార్ మా దగ్గరికి వచ్చాను. చూడలేమనే కదా సార్ బాధ. అందుకే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వచ్చే కలసాలు అనేది కూడా దానికోసమే మా బాధను మీకు చెప్పుకోవడానికి. మీకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని నాకు అర్థమైంది. అంతవరకు ఏ జిల్లాకు పోయినా నాకు ఇది రాదు సార్. ఈ జిల్లాలో కూడా ఆయనతోనే సమస్య అంతే. ఏ జిల్లా అదే అది పరిస్థితి చూడండి. ఎక్కడికి పోయినా అన్ని యూనియన్ల వాళ్ళు కలుస్తారు, ఎక్కడికి వస్తారు అని ఒక మీటింగ్ పెట్టి అందరూ పార్టిసిపేట్ చేస్తారు. నా విషయంలో ఆ తేడా వాళ్ళ మధ్యలో ఎవరు రాలే. అందరికి తెలుసు మన నేను నా ఆర్జీనే ఇప్పుడు వాళ్ళకు తెలుసు, మిగతా యూనియన్ల వాళ్ళందరికీ అందరికీ తెలిసిందే. అయినా నేను యాక్సెప్ట్ చేసినారు అందరూ. సార్ ఇక్కడ కూడా మీరు దూరం అయితే బాధ చెప్తే అయినా లోపల నాకు ఆ పోస్టు యూనియన్ ఫ్రెండ్షిప్ మేమిద్దరం ఒరే వరేగా మాట్లాడుకునేవాళ్ళం. దాదాపు ఇప్పుడు కలిసేవాళ్ళం, రోజు కలుస్తూనే ఉంటాం. చాలా బాధ అయింది సార్. అంటే వేరే కాదు, మా దగ్గరికి వస్తాండి అర్థమైంది. నా మైండ్ లో ఉండదు. అదేమో లేదు, కమ్యూనికేషన్ గ్యాప్. అదే కమ్యూనికేషన్ గ్యాప్ ఆ పిల్లలు నేనే ఫోన్ చేసిన, ఏం బాగా వస్తాను నువ్వు అప్పుడేమో అంతగా చేసివే, ఇప్పుడేమి మేము అంత గుర్తు రాలేదా, మా సార్ వస్తాంటే మాకు చెప్పవాలి. బీటెక్ ఫ్రెష్ అయిపోయి అదే మన యూనియన్ల పంచాయతీలు ఏమి తెలియక కమ్యూనికేషన్ గ్యాప్. నేను చెప్పినా కూడా క్యాచ్ చేయలేదు. అది అందరికీ ఇన్ఫార్మ్ చేయడం. క్రెడిట్ పోస్ట్ మిస్గైడ్ అయ్యింది సార్. క్యాచ్ చేసుకోవడం పద్ధతి ఈ జిల్లాలో ఆయన అందరినీ ఓటేట్ చేసి నేనే ట్రాన్స్ఫర్ అయితే నేనే చెప్పి ట్రాన్స్ఫర్ చేపిస్తాడు కాబట్టి మేము అది ఒకటి. పైగా ఇంకొకటి ఏంటంటే ఇది యూనియన్ పరంగా కాకుండా అందరి ఒక మొత్తం అందరినీ కలుపుకొని ఒకటి పెట్టుకుని అందరూ ఆడైతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్రతి చోట నేను అదే చెప్తా వచ్చిన, మీరేమన్నా ఉంటే మీరేమన్నా వాడండి, నన్ను తీసుకొని వచ్చి చేస్తే మా అందరికి మనకే నష్టం జరుగుతుంది. నేను పిలిపించినాను అని ఆయన చెప్పడం ఆనే కాదు, నేను పిలిపించినాను చెప్పనా. మా నాన్నకి బెంగళూరులో ఆపరేషన్ జరిగింది ఒక వారం కిందట. ఆపరేషన్ జరిగి వచ్చినాడు, నా బాలను చూడడానికి రావాల్సి వచ్చింది. ఎట్లా వస్తాను కదా అని చెప్పి జర్నలిస్ట్ అందరినీ కూడా కలుగుతాము, ఇన్ఫామ్ చేయమని చెప్పాను. ఒకరు పిలిపేయడం కాదు, ఒకరు పిలిస్తే వచ్చేవాడిని కాదు. ఇది అది తప్పదు. సమస్య ఉన్నాయి, వాళ్ళు కోఆర్డినేట్ చేస్తే యూనియన్లకు అతీతంగానే
ఐఎన్పిఆర్ డిపార్ట్మెంటే చేస్తాండి. ఇక్కడ మీరు వచ్చినట్టు వాళ్ళు కూడా చెప్పలేదు సార్. గ్రూప్ లో పెట్టారు కానీ మాకు చెప్పలేదు సార్. ఇది ఇంకోటి కోడ్ ఒకటి ఎలక్షన్ కోడ్ అదే ఇప్పుడు మేడం గారితో అందరితో కనీసం ఏపీడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో ఉన్న కనీసం కోఆర్డినేట్ ఆయన ఏం భయపడిందంటే కోడ్ అడ్డం వస్తుందేమో అఫీల్ గా భయపడింది. వాళ్ళ భయాలు వాళ్ళకి. నేను అనుకోవడం ఏంటంటే అందరికి ఇన్ఫార్మ్ చేయమని చెప్పి ఆ పిల్లలకి ఇంకా అంటే అంత అర్థం కాక చేసిన పొరపాటు. అట్లేం ఉండదు. నేనేమి అన్నారగా తెలియదు అందరికి. నాకు కడపలో మేము చూసినాం కాబట్టి కడపలో నేను పనిచేసింది కూడా అందరినీ కలుపుకొని పోయేవే కదా. అదే సార్ నేను ఒక సార్ అక్రిడేషన్స్ రెన్యువల్ కూడా లేకుండా అక్రిడిషన్ ఫైట్ చేసినా మేము గవర్నమెంట్ తో ఫైట్ చేసినాము జరుగుతూ ఉండాలి. ఫస్ట్ సీఎం ఏమని విన్నాడంటే మాతో రామకృష్ణ అన్న మనకున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే దాదాపు 20-30% బోగస్ ఉన్నాయి. దీంట్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంతా కూడా దీంట్లో దూరుకొని గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాడు అక్రిడిషన్ చూపిస్తాడు, లోతల రన్ చేసేవాడు చూపిస్తాడు. ఇవి కేసులు ఉన్నాయి. ఈ కేసు లిస్టులు వాళ్ళందరూ మీరు ఏడు వేయకుండా ప్రయోజనాలు ఏమని అడుగుతారు. అక్రిడిషన్స్ ఉన్న ఎవరికైనా ఇస్తామనుకుంటే వాళ్ళు నిజంగా పనిచేసే జర్నలిస్ట్, ఈవెన్ చిన్న పేపర్లైనా పర్వాలా, పనిచేసే జర్నలిస్ట్లే అయి ఉండాలా. అదే దృష్టి జర్నలిజం ఉండాలి. అట్లాంటి వాళ్ళు ఐడెంటిఫై చేయండి. నేను ఉన్నాను, కమిషనర్ విజయ్ కుమార్ అందరూ ఉన్నాం. ఒక గైడ్ లైన్ తయారు చేసుకోండి. యూనియన్ అందరినీ కూడా కూర్చోబెట్టుకోండి. ఎట్లా ఏం చేస్తారో ఆలోచించండి. నేను యూనియన్ అందరితో మాట్లాడాను. మీకు ఎట్లా తయారైందంటే ఇంటర్ యూనియన్ రైవల్రీ ఒకటి, ఫస్ట్ జర్నలిజం తగ్గదు. నేను అందరూ లీడర్షిప్ మిగతా మీ ఏ పడినా కూడా జర్నలిస్టుల ప్రయోజనాలు వచ్చేటప్పటికి ఏకం కాకపోతే దిశలే ఉంటుంది. జర్నలిస్టుల ప్రయోజనాల వరకన్నా అందరూ ఒకటి మాట్లాడుతున్నారు కదా. అట్లా లేకుండా పోతే ఎట్లా? మా కమిటీ ఇది లేదు, మాకు ప్రాతినిధ్యం లేదు, ఇది వద్దది అని చెప్పి నేనైతే చెప్పిన. నిజమైన జర్నలిస్టులకు అక్రిడిషన్లు ఇవ్వండి. అక్రిడిషన్లు ఉన్న వాళ్ళంతా అన్ని సదుపాయాలు కలుగుతాం. అదే మనకు ఎక్కువ కాదు, అవుట్ సైడ్స్ కానీ కానీ. అయితే జెన్యూన్ జర్నలిస్టులకి ఇవ్వాలి. ఒక్కొక్క ఇంట్లో 4-5 అక్రిడిట్ కరెస్పాండెంట్స్ ఉంటే ఆయన ఇవ్వండి. అది కూడా చూపిస్తున్నాడు ఒక లిస్టు. అట్లా వద్దు. తర్వాత జిఎస్టీ అని అన్నప్పుడు నేనే అపోజ్ చేసినాను. చిన్న పేపర్ల వాళ్ళు జిఎస్టీలు ఏం కడతారు అనిపిస్తుంది. అట్లా వద్దు అని. ఇంకొకటి 2000 సర్క్యులేషన్ అంటే 2000 సర్క్యులేషన్ చాలా పెద్ద సర్క్యులేషన్. అంతా ఉండే పేపర్లు మ్యాగజైన్స్ దాన్ని లిమిట్ చేస్తామని చెప్పిన. దాని ప్రకారం ఒకటొకటి జరుగుతా డిస్కషన్స్ జరుగుతూ వస్తా ఉండే క్రమంలో 7 కోర్టులో కేసు వేసినాడు. దానివల్ల ఏమైంది? మొత్తం ప్రక్రియతో ఆగిపోయింది. అది అతను చేసిన ప్రయోజనం జర్నలిస్ట్ ఎవరు లేదు. ఇదే వాస్తవం సార్. గప్పు పట్టించాడు. కనీసం ఏదైనా అక్రిడిషన్ అనేది ఒకటి వస్తూ ప్రక్రియ జరుగుతూ సుమారుగా ఎక్కువ చేసిందేమో. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా మారుస్తా వస్తా ఉంటా చివరికి వచ్చేటప్పటికి మరీ నేను మరీ ఇంత రిజిడ్ గా ఇంతమందికి వేయాలనేది కూడా నేను ఒప్పుకోలేదు. సరే చిన్న పేపర్లు ఉంటాయి, చిన్న జర్నలిస్టులు ఉంటారు. సరే ఇప్పుడుండే మేనేజ్మెంట్లలో ఎన్ని రోజులు పెట్టుకుంటారో ఎన్ని రోజులు పెట్టుకోవాలి పరిస్థితి. దీంట్లో 10 ఏళ్ళుగా ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి జర్నలిజం ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరినీ దీంట్లోకి లాగుతాము. వాళ్ళ అపాయింట్మెంట్ లెటర్లో లేకపోతే వాళ్ళ పై స్లిప్లు ఉంటే అని తెచ్చిస్తారని కూడా చెప్పాను. అందుకని ఇవన్నీ సెటరైట్ చేసేదానికి కొంచెం టైం పడుతుంది అని స్లోగా చేసుకుంటా వస్తూ ఉంటుంది. అందులో కోర్టులో వేయడము స్టేటస్ ఇన్ని రోజులు అక్రిడిషన్ లేకుండా రెన్యువల్ కాకుండా కొత్త వీకోకుండా పెట్టడం ఇదే చాలా 20 years లో తర్వాత 20 years ఇంకో విషయం చెప్పనా? మీకు టోటల్ అక్రిడిషన్స్ ఎన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో? మీకు తెలుసా? 28,000 28,000 మంది వర్కింగ్ జర్నలిస్ట్ ఉండాలని మనం అనుకుంటామా? అనుకోలేదు సార్.
అదైతే వాస్తవం సార్. మీరు మీరు చెప్పిన first చెప్పినట్లు point కూడా చెప్పినట్లుగా fake ఉండే వాళ్ళు కూడా fake ఉన్నారు ఉండే వాళ్ళు చాలా మంది వాస్తవం ఉన్నారు. సార్ అది. ఫేక్ అనేది 30% నా ఉద్దేశంలో మినిమం అంటే ఎంత మన లిబరల్ గా లెక్కేస్తుందో 30% ఫేక్ ఉంది. Fake ఉన్నారు సార్ అట్లాంటి వాళ్ళని stop చేయడం. సీఎం ఒకటే నేను నన్ను హౌస్ ఎట్లా అడుగుతారు మీరు, నన్ను పెన్షన్లు అడుగుతా ఉన్నారు. 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వమని నేనే అడిగిన. అవును సార్. నేను ఫీల్డ్ లో పనిచేసి వాళ్ళు బయటికి పోయి ఏం చేసుకోలేదు, వృద్ధాప్యంలోకి వస్తారు. వాళ్ళకి ఏదైనా మనం చేయలేకపోతే ఎట్లా, ఎంతమంది జైలుకి వెళ్తారు? 25 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని మనం అనుకుంటే పెద్ద అమౌంట్ కూడా కాదు. అదే నేను సీఎంతో అన్నా, దాన్ని కూడా వ్యతిరేకంగా మాట్లాడాలి. అది ఏ గవర్నమెంట్ ఎవరికి నేనైనా యూనియన్ల నుంచి కూడా రావాలి డిమాండ్, నేను పెట్టిన డిమాండ్ అది. అదొకటి. తర్వాత ఈ జిఎస్టీ నేనే అడిగినట్లు, జిఎస్టీ అనేది పెడితే ఎవరు ఉండదు అది వద్దని చెప్తున్నాను. ఇవి జరుగుతూ ఉండే టైంలో ఆ పని చేసి పెట్టినాడు ఢిల్లీలో. ఆయన చేస్తాం. కనీసం రెన్యూవల్ రెన్యువల్కు గతంలో డిసెంబర్ నెలలో ఆ ప్రాంతంలో ఒక నెల ఆగింది సార్. అయ్యుండే పరిస్థితుల్లో కోర్టు నుంచి స్టేటస్ కో వచ్చింది. కానీ కోర్టు నుంచి స్టేటస్ ఎప్పుడు వచ్చింటది? వీళ్ళు 1వ తేదీకి రెన్యువల్ టైం అయిపోయింది. చెప్పేది 1వ తేదీకి అయిపోయింది. ఉన్నాను కదా, జరుగుతా వచ్చింది ఏంటంటే ఫస్ట్ ఒక విడత హైట్ చేసి కొన్ని ఇచ్చినాను. దానికి నేను అమరు అందరం కొట్లాడినాము. కమిషనర్ దగ్గర కొట్లాడాము, ఇన్ఫర్మేషన్ మినిస్టర్ దగ్గర నాని దగ్గర కొట్లాడి జరుగుతూ ఉండి కూర్చొని జిఎస్టీ తీసేయమని ఇదని ఇవన్నీ పెట్టుకుంటా వచ్చి ఏమేమి తీసేస్తాము, మరీ రూల్స్ రిజెక్ట్ గా పెట్టారు, చాలా మంది నష్టపోతారు అని చెప్పి అది జరుగుతూ ఉండి 2వ విడత రెన్యువల్కి వచ్చే టైంలో కోర్టులో అలవాటు రెన్యువల్ చేయకపోవడం వల్ల జగన్ అందరికీ చేస్తున్నాడు. నేను కనీసం జర్నలిస్టుల మీద రెన్యువల్ అది ఉంది సార్. డ్యామేజ్ ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. జర్నలిస్టుల్లో కూడా కొంత వ్యతిరేకత దీన్ని రెక్టిఫై చేసుకోవాలా అంటే నా ఇంటెన్షన్ అయితే మంచిదే కదా అన్నాడు. నీ ఇంటెన్షన్ మంచిదే, అది అర్థం కాదు జనానికి. రెన్యువల్ విషయంలో కాదు కదా, అది అట్లా కాకుండా అంటే స్పీడప్ చేయండి అది కమిషన్ తిట్టండి. సార్ ఇంటెన్షన్ అయితే నిజమైన జర్నలిస్టులకి మంచి ప్రయోజనమే సార్. జరగాల అందరికీ రెన్యువల్ కానీ కొత్తగా కానీ ఉద్దేశం. అయితే ఆయన అడిగిన దానికి నేను కూడా ఏం చెప్పగలను, బోగస్ తీసేయండి, బోగస్ తీసేది ఇది అసలైన సంఖ్య అని చెప్పండి, అడగండి ఏమి ఇవ్వకుండా పోతే ఆ రోజు నన్ను అడగండి అంటాడు. దానికని ఆ రోజు ఏం చెప్తారు, సరే యూనియన్ల నుంచి రిప్రజెంటేషన్స్ పెట్టి ఆ ప్రెషర్స్ అన్ని ఎక్కువ అవుతాయి కదా, కాబట్టి యూనియన్ లేకుండా జిల్లా అధికారులకైతే ఎవరు పనిచేస్తున్న జర్నలిస్టో తెలుసు కదా, వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు కదా, వాళ్ళ మీద పెడతాము అని ఆ పని. తర్వాత యూనియన్ రిప్రజెంటేటివ్స్ అనేటప్పటికి 10 యూనియన్లు అంటే 10 యూనియన్లకు 10 మందిని తెచ్చి ఇడబెట్టి ఆడ మళ్ళా పైన వీళ్ళు కథ వ్యవహారం సిఫార్సులు జరుగుతా పోతే మళ్ళా మొదటిగా వస్తారు సార్. గతంలో అక్రిడేషన్ కమిటీలో జరుగుతుంటే అవే సార్. ఎన్ని మెడికల్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎవరు సంబంధం అవన్నీ నేను చెప్తానని జిల్లా కలెక్టర్ గట్టిగా అనుకోని, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ గట్టిగా అనుకుని, కొంత ఇంపార్టెంట్ ఫీల్డ్ లో ఉన్న ఆఫీసర్లు మాత్రం ఇన్వాల్వ్ అయినప్పుడు ఎవడో ఐఎన్ మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఉండే వాళ్ళకి వచ్చి ఏం చేసేది ఏముంటుంది. ఇది అయిన తర్వాత ఒక స్క్రూటినైజ్ చేస్తాము, ఆ లిస్ట్ తయారు చేసిన తర్వాత కన్సర్న్ యూనియన్స్ తో కూడా చర్చించమని చెప్తాము అని అంటారు. వాళ్ళకి మెంబర్షిప్ దీంట్లో వద్దులే ఈ కమిటీలలో అని, కమిటీలలో వద్దనే దానికి కూడా నేను కొట్లాడినా. అది కారణం మనం గుర్తిస్తాం కానీ వాళ్ళు గుర్తించలేదు, సంబంధం లేదు కదా అని చెప్తా ఉంటే మీరు గుర్తించే వాళ్ళు ఈ లా అని అడుగుతున్నారు. మీరు గుర్తించలేరు, ఎట్లా వచ్చినాయి వీళ్ళందరికీ. భద్రాచలం నుంచి విజయవాడ గంజాయి బస్ మీద వేసుకొని వస్తాక అడ్మిషన్ చూపిస్తే వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చిన కమిటీలు ఉంటాయి. మీకు తెలియదా వాడు సభకు స్మగ్లర్ అని, దానికి ఏమో అని చెప్పాలి. ఎట్లొచ్చింది దానికి రోతలు అవసరం చేస్తే ఎవరు రాజమండ్రిలో దొరికితే కేసు అయితే చూస్తారు
చూపించి వీళ్ళు తయారు. ఇది మరి యూనియన్ ఏం చేస్తానట్టు అంటే దానికి ఆధారం ఏమి ఉండదు. జర్నలిస్ట్ అనుకోండి పని చేస్తున్నాడు. కాదు నువ్వే ఉండవు. జర్నలిస్ట్ అట్లాంటి పనులు చేస్తాడు ఏం చేస్తాం? వాళ్ళని వెలివేయాల్సిన బాధ్యత మనకే ఉంటుంది. జర్నలిస్ట్ గానే కొనసాగదు. మనం గుర్తించడానికి జర్నలిస్ట్ మధ్యలో వాడు ఎప్పుడో ఒకసారి పట్టుకుంటారు. అట్లా అది కాదు కదా. అది ఆ పని చేసే వాళ్ళు దీంట్లో ఉంటారు అని అంటే వాళ్ళు వేరు వేసే టైంలో మన యూనియన్ వాళ్ళని ఏరి వేసే దాంట్లో ఖచ్చితంగా ఉండాలా. ఒకతను ఎవరో సార్ చెన్నై నుంచి డైలీ చిత్తూరు కప్పడాలి సార్. అది గవర్నమెంట్ రిపోర్ట్ డైలీ ప్రతిరోజు చెప్తాడు చెబుతాడు. ఈ యూనియన్లు కూడా ఎవరినంటే జర్నలిస్టా కాదా అనేది కూడా ఎవరంటే వాళ్ళని తెచ్చి పెట్టలేదు సార్. ఏదో వాళ్ళ బలం కోసం ఎవరినో తెచ్చి పెట్టారు. యూనియన్లు నియంత్రించుకోవాలి. మెంబర్స్ ఎవడంటే వాళ్ళ పరిమాణం అంటే వచ్చి చేర్చుకోవడం కాదు. అవును సార్. తర్వాత ఇంకోటి చిన్న పత్రికలను కూడా ప్రోత్సహి నేను ఇంకొకటి చెప్పిన చిన్న పత్రికల విషయంలో కూడా వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఎంతో కొద్దిగా ఉంటే ఎక్కడ పెట్టాలని కూడా అడిగినాను. అది ఎంతమంది యూనియన్లు అడిగినారు అన్నమాట. నేను ఎంత అడిగాను దానికి ఒక పద్ధతి పెడదాం ఎట్లా అనేది. అదే సార్ గవర్నమెంట్ ఇచ్చితో లేదు కదా చిన్న పత్రికలు సార్. ఒక ఆర్టీసీ రెగ్యులర్ 3 సార్లు 5,000 ఇస్తారు. చిన్న పత్రికలు ఒక న్యాయం చేసింది సార్. ఒక టెస్ట్ సార్ టెస్ట్ గవర్నమెంట్ మినిమం 3,000 5,000 ఇచ్చినా కూడా గవర్నమెంట్ మా గవర్నమెంట్ ఇంటి వస్తున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్. దానికి ఇవన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకునేటప్పటికి ఈ ప్రయోజనాలన్నీ లెక్కలేసి తీసుకునేటప్పటికి ఏరివేత కార్యక్రమం జరగాలనేది గవర్నమెంట్ ఆన్లైన్ లో మొత్తం ఈ బుక్కులు ఇదే ఫార్మాట్ లో ఇట్లే ఉంటాయి. పీడిఎఫ్ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అందరూ. ఇప్పటికీ దాదాపు 5,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇవి చాలా ఉపయోగపడే పుస్తకాలు. ఇది చేస్తూ అదేదో ప్లాస్టిక్ సంచులు కాకుండా నిజంగా బ్యాగ్ ఉపయోగపడుతుంది కదా. ఇది అదే డిజైన్ ఏదో ప్లాస్టిక్ కవర్ లో ఇచ్చి అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. అది ఉద్దేశంతో గ్రూప్స్ అంత మైన్యూట్ గా ఆలోచిస్తున్నాను.